హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా బాస్కి లీడర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటో నేర్చుకుందాం. ఈ రోజుల్లో మన నిత్య జీవితంలో భాగంగా లేదా మన యొక్క ప్రొఫెషన్లో భాగంగా మనం అనేక రకాల పాత్రల్ని పోషించాల్సి వస్తుంది. ఆ పోషించేటువంటి క్రమంలో మరి మనం బాస్గా ఉంటే మరి ఎక్కువ సత్ఫలితాలని సాధిస్తామా, లేదంటే మరి లీడర్గా ఉండి లీడ్ చేస్తే మనం విజయాన్ని సాధిస్తామా అనేటువంటిది, మరి బాస్ యొక్క రోల్ అలాగే లీడర్ యొక్క రోల్ అనేటువంటిది ఎలా ఉంటుంది, వారిద్దరి మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేటువంటిది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ బాస్? బాస్ అంటే ఎవరు? ఎస్, బాస్ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ who gives orders and expect obedience and focuses on only results, often control tasks and monitor performance strictly. ఓకే, బాస్ అనేవారు ఏం చేస్తారు అని అంటే ఆయన కేవలం ఆర్డర్లు మాత్రమే ఇస్తాడు. వాళ్ళ నుంచి అంటే తన టీం సభ్యుల నుంచి ఒబీడియన్స్ని, విధేయతని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అధికారాన్ని చెలాయిస్తాడు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు కూడా ఒక గంభీరమైనటువంటి ముఖాన్ని, గంభీరమైనటువంటి వాయిస్ని వేసుకొని టెన్షన్తో భయపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు బాస్ అనేటువంటి వ్యక్తి. ఓకే, మరి లీడర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు? ఎస్, a leader is a person who leads the group of people, right? Who guides, who motivates, and who inspires the group to achieve the goals together, combinedly work together towards the achievement of the goal. Yes, leader ఏం చేస్తాడు అని అంటే తను ఆ గోల్ని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి తాను ముందుగా నిలబడి ఉంటాడు. మిగతా గ్రూప్ని తన వెనక నడిపిస్తాడు. అట్లాగే దాని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటాడు. అప్రోచెస్ని తయారు చేస్తాడు. ఎలా అయితే ఆ లక్ష్యాన్ని సాధించగలమో దానికి రకరకాల మార్గాల్ని అన్వేషిస్తాడు. ఒక మార్గం ఫెయిల్ అయితే ఇంకొక మార్గాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అనుకున్నటువంటి ఒక మార్గం కనుక సక్సెస్ కానట్లయితే, అనుకున్నటువంటి ఒక పద్ధతి కనుక సరిగ్గా వర్కౌట్ కానట్లయితే ఆల్టర్నేట్ మెథడ్ గురించి ఆలోచిస్తాడు. దాన్ని వెంటనే తన యొక్క గ్రూప్లో దాన్ని చర్చిస్తాడు. ఆ వైపుగా మిగతా సభ్యుల్ని పాజిటివ్గా మాట్లాడతాడు, వాళ్ళని మోటివేట్ చేస్తాడు లీడర్. రైట్, అర్థమైంది కదండి? ఎస్, బాస్కి లీడర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ని మనం పాయింట్ వైజ్గా ఇంకా డీటెయిల్డ్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క అంశాన్ని తీసుకొని బాస్ ఎలా ఉంటాడు, అలాగే లీడర్ ఎలా ఉంటాడు అనేది చర్చిద్దాం. ఎస్, ఒక చిన్న అంశం తీసుకుందాం. ఫస్ట్, పద్ధతి. బాస్ ఎలా ఉంటాడండి? ఆదేశాలు ఇస్తాడు, ఆర్డర్స్ ఇస్తాడు, అంతే. వెరీ సీరియస్గా ముఖం పెట్టుకొని ఇది మీరు చేయాల్సిందే, రేపటికల్లా కంప్లీట్ చేయాలి, మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేయాలి, నాకు ఎటువంటి ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు, నాకు ఏవి కూడా మీరు మాట్లాడొద్దు, జస్ట్ డూ వాట్ ఐ సే అని అంటాడు బాస్. మరి లీడర్ ఏమంటాడు? ఎస్, ఈ పని మనం చేద్దాం అని చిరునవ్వుతో చెబుతాడు. ఇది మనందరం కలిసి చేయాల్సిన పని అంటాడు లీడర్. ముందుగా తాను లీడ్ చేస్తాడు, ఇలా చేద్దాం అని మార్గాల్ని అన్వేషిస్తాడు. తన తోటి ఉన్నటువంటి వ్యక్తుల్ని చాలా 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 పాజిటివ్గా చిరునవ్వుతో తను బూస్ట్ ఇస్తాడు అని చెప్పొచ్చు. రైట్, రెండో పాయింట్ తీసుకున్నట్లయితే దృష్టికోణం ఎలా ఉంటుంది? ఎస్, వాళ్ళు బాస్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే అధికారాన్ని చూపిస్తారు. ఎస్, దిస్ ఈజ్ మై పవర్, దిస్ ఈజ్ మై అథారిటీ, మీరు చేయాల్సిందే, మీరు వినాల్సిందే, మీకు ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు, మీరు ఎటువంటిది నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, డూ వాట్ ఐ సే, ఫాలో వాట్ ఐ సే and show me the result, that's all. Right, I don't want to hear any voice from you అంటాడు బాస్. నేను మీ దగ్గర నుంచి ఏమి వినదలుచుకోలేదు, మీ ఎక్స్క్యూజెస్ నాకు అవసరం లేదు, నాకేం చెప్పకండి, చెప్పిన పని చేసి పెట్టండి అంతే అంటాడు బాస్. మరి లీడర్ ఎలా ఉంటాడు? సేవా భావనతో పనిలో ముందుంటాడు.
మనందరం కలిసి చేద్దాం రండి. ఎస్, ఓకే, నేను ఒక వ్యక్తిని, నేను ఒక లీడర్ని, సరే మీ టీంకి నేను లీడర్ని, లీడ్ చేయాలి, యూ షుడ్ రెస్పెక్ట్, నన్ను మీరు గౌరవించాలి అని అంటాడు. కానీ అది సేవా భావనతో ఉంటాడు. ఇక మూడవది పని విధానం ఎలా ఉంటుంది. ఎస్, వర్క్ అనేది ఎలా ఉంటుంది. బాస్ ఏం చేస్తాడండి, చెప్పాం కదా, అధికారంతో జస్ట్ ఒక హింట్ ఇచ్చేస్తాడు. ఎస్, ఈ రోజుకి ఇది ఇన్ని మిలియన్ టన్నులు అయిపోవాలి, లేకపోతే ఇన్ని వేల ప్రోడక్ట్స్ తయారైపోవాలి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయిపోవాలండి, అంతే, నాకేం చెప్పొద్దు, మీరు సాయంత్రానికల్లా ఇన్ని యూనిట్లు, ఓకే, తలా ఒక 5 యూనిట్లు 10 యూనిట్లు మీరు కంప్లీట్ చేయాల్సిందే, నాకు సాయంత్రానికల్లా ప్రోడక్ట్ అనేది కావాల్సిందే అని చెప్పేసి కంప్లీట్గా అలా చెప్పేస్తూ ఉంటాడు. రైట్. ఇక మరి దాని అవైలబిలిటీ ఉందా, సోర్సెస్ ఆఫ్ అవైలబిలిటీ ఉందా, వర్కింగ్ అవర్స్ ఉన్నాయా, లేదా మెషిన్ సరిగా పనిచేస్తుందా, లేదా అప్రోచ్ సరిగా పనిచేస్తుందా, లేదా మనం చేసేటువంటి విధానంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయా. రైట్, ఇవేవి కూడా బాస్ పట్టించుకోడు. బాస్ ఎంతసేపు ఏంటంటే నాకు రిజల్ట్ కావాలి, ఇవన్నీ నాకేం చెప్పకండి, రిసోర్సెస్ ఉన్నాయా, రా మెటీరియల్ ఉందా, అది పని చేస్తుందా, ఇది పని చేయదా, ఏది కూడా తను ఆలోచించాడు. అల్టిమేట్గా నేను చెప్పింది మాత్రం చేయండి అంటాడు బాస్. కానీ లీడర్ ఏం చేస్తాడంటే తాను ముందుగా చేసి చూపెడతాడు. అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని పసిగడతాడు. ఏ రిసోర్సెస్ ఉన్నాయి, వాటికి ఎలాంటి రూట్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా వినియోగించాలి, మనం ఎంత ప్రొడక్ట్ తీసుకురావచ్చు అల్టిమేట్గా అనేటువంటిది ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి లీడర్. తను కనుక్కుంటాడు, చేస్తాడు, చేసి చూపిస్తాడు, మిగతా వాళ్ళని ఫాలో అయ్యేలా చేస్తాడు లీడర్. ఇక బాధ్యత అనేటువంటి 4వ పాయింట్కి వద్దాం. బాధ్యత విషయానికి వస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు. బాస్ విషయానికి వస్తే రెస్పాన్సిబిలిటీ తాను తీసుకోడు, బాధ్యతని తప్పుల్ని ఇతరుల పైన వేస్తాడు. ఎస్, ఏదైనా ఒక ఫెయిల్యూర్ జరిగిందంటే ఇది మొత్తం మీ వల్లనే జరిగింది. ఎస్, యు ఆర్ ద టీమ్ లీడర్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్. మీరు ఆ గ్రూప్ని మరి మీరు బాస్గా ఉన్నారు ఆ గ్రూప్కి అన్నప్పుడు మీరు కూడా ఫెయిల్ అయినట్టే. లేదా మనందరం కలిసి దీన్ని సంయుక్తంగా దీన్ని తీసుకుందాం, ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేద్దాం అనేటువంటి విధానం బాస్లో ఉండదు. సో సింపుల్గా ఇతరుల పైన నెట్టివేస్తాడు బాస్. నాకేం సంబంధం లేదండి, మొత్తం వాళ్ళదే ఫెయిల్యూర్ అంటాడు. హాయ్, హలో, నమస్తే, నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాములు. ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా బాస్కి లీడర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటో నేర్చుకుందాం. ఈ రోజుల్లో మన నిత్య జీవితంలో భాగంగా లేదా మన యొక్క ప్రొఫెషన్లో భాగంగా మనం అనేక రకాల పాత్రల్ని పోషించాల్సి వస్తుంది. ఆ పోషించేటువంటి క్రమంలో మరి మనం బాస్గా ఉంటే మరి ఎక్కువ సత్ఫలితాలని సాధిస్తామా, లేదంటే మరి లీడర్గా ఉండి లీడ్ చేస్తే మనం విజయాన్ని సాధిస్తామా అనేటువంటిది, మరి బాస్ యొక్క రోల్ అలాగే లీడర్ యొక్క రోల్ అనేటువంటిది ఎలా ఉంటుంది, వారిద్దరి మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేటువంటిది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ బాస్? బాస్ అంటే ఎవరు? ఎస్, బాస్ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ who gives orders and expect obedience and focuses on only results, often control tasks and monitor performance strictly. ఓకే, బాస్ అనేవారు ఏం చేస్తారు అని అంటే ఆయన కేవలం ఆర్డర్లు మాత్రమే ఇస్తాడు. వాళ్ళ నుంచి అంటే తన టీం సభ్యుల నుంచి ఒబీడియన్స్ని, విధేయతని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అధికారాన్ని చెలాయిస్తాడు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు కూడా ఒక గంభీరమైనటువంటి ముఖాన్ని, గంభీరమైనటువంటి వాయిస్ని వేసుకొని టెన్షన్తో భయపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు బాస్ అనేటువంటి వ్యక్తి. ఓకే, మరి లీడర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు? ఎస్, a leader is a person who leads the group of people, right? Who guides, who motivates, and who inspires the group to achieve the goals together, combinedly work together towards the achievement of the goal. Yes, leader ఏం చేస్తాడు అని అంటే తను ఆ గోల్ని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి తాను ముందుగా నిలబడి ఉంటాడు. మిగతా గ్రూప్ని తన వెనక నడిపిస్తాడు. అట్లాగే దాని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటాడు. అప్రోచెస్ని తయారు చేస్తాడు.
ఎలా అయితే ఆ లక్ష్యాన్ని సాధించగలమో దానికి రకరకాల మార్గాల్ని అన్వేషిస్తాడు. ఒక మార్గం ఫెయిల్ అయితే ఇంకొక మార్గాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అనుకున్నటువంటి ఒక మార్గం కనుక సక్సెస్ కానట్లయితే, అనుకున్నటువంటి ఒక పద్ధతి కనుక సరిగ్గా వర్కౌట్ కానట్లయితే ఆల్టర్నేట్ మెథడ్ గురించి ఆలోచిస్తాడు. దాన్ని వెంటనే తన యొక్క గ్రూప్లో దాన్ని చర్చిస్తాడు. ఆ వైపుగా మిగతా సభ్యుల్ని పాజిటివ్గా మాట్లాడతాడు, వాళ్ళని మోటివేట్ చేస్తాడు లీడర్. రైట్, అర్థమైంది కదండి. ఎస్, బాస్కి లీడర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ని మనం పాయింట్ వైజ్గా ఇంకా డీటెయిల్డ్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క అంశాన్ని తీసుకొని బాస్ ఎలా ఉంటాడు, అలాగే లీడర్ ఎలా ఉంటాడు అనేది చర్చిద్దాం. ఎస్, ఒక చిన్న అంశం తీసుకుందాం. ఫస్ట్, పద్ధతి. బాస్ ఎలా ఉంటాడండి? ఆదేశాలు ఇస్తాడు, ఆర్డర్స్ ఇస్తాడు, అంతే. వెరీ సీరియస్గా ముఖం పెట్టుకొని ఇది మీరు చేయాల్సిందే, రేపటికల్లా కంప్లీట్ చేయాలి, మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేయాలి, నాకు ఎటువంటి ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు, నాకు ఏవి కూడా మీరు మాట్లాడొద్దు, జస్ట్ డూ వాట్ ఐ సే అని అంటాడు బాస్. మరి లీడర్ ఏమంటాడు? ఎస్, ఈ పని మనం చేద్దాం అని చిరునవ్వుతో చెబుతాడు. ఇది మనందరం కలిసి చేయాల్సిన పని అంటాడు లీడర్. ముందుగా తాను లీడ్ చేస్తాడు, ఇలా చేద్దాం అని మార్గాల్ని అన్వేషిస్తాడు. తన తోటి ఉన్నటువంటి వ్యక్తుల్ని చాలా 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 పాజిటివ్గా చిరునవ్వుతో తను బూస్ట్ ఇస్తాడు అని చెప్పొచ్చు. రైట్, రెండో పాయింట్ తీసుకున్నట్లయితే దృష్టికోణం ఎలా ఉంటుంది? ఎస్, వాళ్ళు బాస్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే అధికారాన్ని చూపిస్తారు. ఎస్, దిస్ ఈజ్ మై పవర్, దిస్ ఈజ్ మై అథారిటీ, మీరు చేయాల్సిందే, మీరు వినాల్సిందే, మీకు ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు, మీరు ఎటువంటిది నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, డూ వాట్ ఐ సే, ఫాలో వాట్ ఐ సే అండ్ షో మీ ద రిజల్ట్, దట్స్ ఆల్. రైట్, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ వాయిస్ ఫ్రమ్ యూ అంటాడు బాస్. నేను మీ దగ్గర నుంచి ఏమీ వినదలుచుకోలేదు, మీ ఎక్స్క్యూజెస్ నాకు అవసరం లేదు, నాకేం చెప్పకండి, చెప్పిన పని చేసి పెట్టండి అంతే అంటాడు బాస్. మరి లీడర్ ఎలా ఉంటాడు? సేవా భావనతో పనిలో ముందుంటాడు. మనందరం కలిసి చేద్దాం రండి. ఎస్, ఓకే, నేను ఒక వ్యక్తిని, నేను ఒక లీడర్ని, సరే మీ టీంకి నేను లీడర్ని, లీడ్ చేయాలి, యూ షుడ్ రెస్పెక్ట్, నన్ను మీరు గౌరవించాలి అని అంటాడు. కానీ అది సేవా భావనతో ఉంటాడు. ఇక మూడవది, పని విధానం ఎలా ఉంటుంది? ఎస్, వర్క్ అనేది ఎలా ఉంటుంది? బాస్ ఏం చేస్తాడండి? చెప్పాం కదా, అధికారంతో జస్ట్ ఒక హింట్ ఇచ్చేస్తాడు. ఎస్, ఈ రోజుకి ఇది ఇన్ని మిలియన్ టన్నులు అయిపోవాలి, లేకపోతే ఇన్ని వేల ప్రోడక్ట్స్ తయారు అయిపోవాలి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయిపోవాలండి, అంతే, నాకేం చెప్పొద్దు, మీరు సాయంత్రానికల్లా ఇన్ని యూనిట్లు, ఓకే, తలా ఒక 5 యూనిట్లు 10 యూనిట్లు మీరు కంప్లీట్ చేయాల్సిందే, నాకు సాయంత్రానికల్లా ప్రోడక్ట్ అనేది కావాల్సిందే అని చెప్పేసి కంప్లీట్గా అలా చెప్పేస్తూ ఉంటాడు. రైట్, ఇక మరి దాని అవైలబిలిటీ ఉందా? సోర్సెస్ ఆఫ్ అవైలబిలిటీ ఉందా? వర్కింగ్ అవర్స్ ఉన్నాయా? లేదా మెషిన్ సరిగా పనిచేస్తుందా? లేదా అప్రోచ్ సరిగా పనిచేస్తుందా? లేదా మనం చేసేటువంటి విధానంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయా? రైట్, ఇవేవి కూడా బాస్ పట్టించుకోడు. బాస్ ఎంతసేపు ఏంటంటే నాకు రిజల్ట్ కావాలి, ఇవన్నీ నాకేం చెప్పకండి, రిసోర్సెస్ ఉన్నాయా, రా మెటీరియల్ ఉందా, అది పని చేస్తుందా, ఇది పని చేయదా, ఏది కూడా తను ఆలోచించాడు. అల్టిమేట్గా నేను చెప్పింది మాత్రం చేయండి అంటాడు బాస్. కానీ లీడర్ ఏం చేస్తాడంటే తాను ముందుగా చేసి చూపెడతాడు. అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని పసిగడతాడు. ఏ రిసోర్సెస్ ఉన్నాయి, వాటికి ఎలాంటి రూట్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా వినియోగించాలి, మనం ఎంత ప్రొడక్ట్ తీసుకురావచ్చు అల్టిమేట్గా అనేటువంటిది ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి లీడర్. తను కనుక్కుంటాడు, చేస్తాడు, చేసి చూపిస్తాడు, మిగతా వాళ్ళని ఫాలో అయ్యేలా చేస్తాడు లీడర్. ఇక బాధ్యత అనేటువంటి 4వ పాయింట్కి వద్దాం. బాధ్యత విషయానికి వస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? బాస్ విషయానికి వస్తే రెస్పాన్సిబిలిటీ తాను తీసుకోడు, బాధ్యతని తప్పుల్ని ఇతరుల పైన వేస్తాడు. ఎస్, ఏదైనా ఒక ఫెయిల్యూర్ జరిగిందంటే ఇది మొత్తం మీ వల్లనే జరిగింది. ఎస్, యు ఆర్ ద టీమ్ లీడర్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్. మీరు ఆ గ్రూప్ని, మరి మీరు బాస్గా ఉన్నారు ఆ గ్రూప్కి అన్నప్పుడు మీరు కూడా ఫెయిల్ అయినట్టే. లేదా
మనందరం కలిసి దీన్ని సంయుక్తంగా దీన్ని తీసుకుందాం, ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేద్దాం అనేటువంటి విధానం బాస్లో ఉండదు. సో సింపుల్గా ఇతరుల పైన నెట్టివేస్తాడు బాస్. నాకేం సంబంధం లేదండి, మొత్తం వాళ్ళదే ఫెయిల్యూర్ అంటాడు